స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. ఇంకా భారతంలోని పాత్రల దగ్గరికి వచ్చేద్దాం. ఈరోజు ధృతరాష్ట్ర పాండురాజ విదురుల గురించి, వారి వివాహం గురించి, వారి సంతానం గురించి చెప్పుకుందాం. ఎప్పుడైతే వ్యాస భగవానుడి ద్వారా అంబాలికలకి సంతానం కలిగిందో, వారి సంతానాన్ని భీష్ముడు అండ్ విచిత్రవీరుని యొక్క తల్లి అయినటువంటి సత్యవతి వీరిద్దరూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ముగ్గురిని జాగ్రత్తగా పెంచారు. విదురుని కూడా వాళ్ళేమి దాసికి పుట్టిన కొడుకు కదా అన్న ఉద్దేశంగా ఆయన వదిలేయలేదు. ఎందుకంటే ఆయన కూడా వ్యాసుడి ద్వారా జన్మించినతనే కాబట్టి ఆయనని కూడా వీళ్ళిద్దరితో సమానంగానే పెంచారు. అన్ని విద్యలు నేర్పించారు. అందుడైన ధృతరాష్ట్రుడికి నేర్పించవలసినటువంటి విద్యలన్నీ ఆయనకి కూడా నేర్పించారు. అన్నీ నేర్చుకున్నారు. కానీ ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల ఆయనకి రాజ్యపాలన అర్హత లేదు. అలాగే విదురుడు దాసీపుత్రుడు అవటం వల్ల ఆయనకి రాజ్యపాలన అర్హత లేదు. ఆ రాజ్యపాలన అర్హత ఉన్నవాడు ఒక్కడెవరంటే పాండురాజు. అతను మాత్రం చక్కగా అన్ని విద్యలు నేర్చుకుని భీష్ముడు అధిపాజ్ఞలో ఆయన ఆదేశాలతో రాజ్యాన్ని కూడా పరిపాలిస్తున్నారు. అంటే తననే రాజైనప్పటికీ తను రాజుగా సింహాసనం మీద అయితే కూర్చోలేదు. ఆ అన్నకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చి ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి తను మిగతా రాజకార్యాలన్నీ చక్కపెడుతూ వచ్చాడు. ఇక విదురుడు వచ్చి అన్ని ధర్మ విషయాలు, రాజ్యపాలనకి సంబంధించినటువంటి, అంటే ఈయనేమో బయట విషయాలన్నీ చూసుకుంటే విదురుడు రాజ్యపాలనకు అవసరమైనటువంటి న్యాయ సంబంధ ధర్మ సంబంధమైన విషయాలన్నింటినీ విదురుడు చూసుకుంటూ ఉండేవాడు. ఇలా భీష్ముడు సహాయంతో అన్నదమ్ములు ముగ్గురు రాజ్యపాలనని చక్కగా చేస్తున్నారు. ఇంకా వీరి వివాహ వయసు కూడా వచ్చిందని భీష్ముడు ముందుగా ధృతరాష్ట్రుడికి వివాహం చేయ సంకల్పించాడు. అయితే భీష్ముడికున్న ఒక సందేహం ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి అనుభవం, సందేహం అనటం కన్నా అనుభవం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తమ్ముళ్ళు ఇద్దరు, చిత్రాంగదుడు విచిత్రవీరుడు చిన్న వయసులోనే చనిపోవడం, ఈ కురువంశాభివృద్ధి కోసం చాలా కష్టపడవలసి రావటం, అలా వ్యాసుడిని పిలిచి దేవర న్యాయం ద్వారా ఈ పిల్లల్ని కనటం, ఇదంతా చూసినటువంటి భీష్ముడికి ఈ కురువంశానికి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు, వంశాభివృద్ధి కోసం ఇంకొకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు నేను వీరికి వివాహం చేసే ముందు మంచి శ్రేష్ఠ కన్యలని, అలాగే వంశవృద్ధి జరిగేటువంటి వారిని తీసుకొచ్చి నేను వీరికి వివాహం చేస్తాను, ఎప్పుడు నా వంశాభివృద్ధికి ఆటంకం కలగకూడదు అన్న ఉద్దేశంగానే ఆలోచించాడు. అందులో ధృతరాష్ట్రుడు అంధుడు కదా, ఆ విషయం తెలిసి అతనిని ఇష్టపడి పెళ్లి చేసుకునే అమ్మాయికే ఇచ్చి వివాహం చేయాలి అని చాలా రాజులకి అందరికీ కబురు చేశాడు. కోసం చాలా అన్వేషణ కూడా చేశారు. ఈ ధృతరాష్ట్రుడికి తగ్గ భార్య ఎక్కడ దొరుకుతుందని ఆయనకున్నటువంటి వేగుల ద్వారా మొత్తం దేశం మొత్తం పంపించి అంతా వెతకటం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి అందినటువంటి ఒక సమాచారం ఏంటంటే, గాంధార దేశంలో ఉన్నటువంటి ఈ గాంధారి అనే అమ్మాయికి, ఆ అమ్మాయి మంచి రూపవతి, గుణవతి, విద్యావంతురాలు, అంతేకాదు ఈమె మహా శివభక్తురాలు. ఈమె శివుని కోసం ఎంతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తనకు ఒక 100 మంది సంతానం కలిగేటట్లుగా వరాన్ని పొందింది అని ఆ విషయం తెలిసి భీష్ముడు ఎంతో సంతోషించాడు. సో ఆయన కోరుకుంటుంది కూడా అదే కదా, వంశవృద్ధి జరగాలి, గతంలో జరిగినటువంటి తప్పు జరగకూడదు, వంశాభివృద్ధి కోసం ఇంకొకరి సహాయం తీసుకోకూడదని ఆయన సంకల్పం కదా. ఆయన సంకల్పానికి తగినట్లుగానే గాంధారికి ఒక 100 మంది సంతానం కలిగేటువంటి అదృష్టం ఉందన్న విషయం తెలిసి గాంధార దేశానికి కబురు పంపించాడు. ఇలా మా ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోవటానికి మీకు సమ్మతమేనా అని అంతా కబురు పంపించినాక అది తెలిసినటువంటి గాంధార రాజు ఎంతో సంతోషించాడనమాట. అంటే కోరి కురువంశ పెద్దలు, కురువంశ వాళ్ళు
నా కుమార్తెని కోడలుగా చేసుకోవడానికి అడుగుతున్నారంటే ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని వారు కూడా వారి బంధువులతో ఆ రాజ్యంలో ఉన్న ప్రముఖులతో సమావేశం ఏర్పరచుకుని ఇలా నా కుమార్తెకు వివాహ సంబంధం వచ్చింది, కౌరవంశం నుంచి ఇచ్చి చేద్దామా వద్దా ఇదంతా వీరు నిర్ణయించుకుని ఇచ్చి చేద్దాము. ఆయన అంటే అంధుడి కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అది ఒక్కటే లేదు అన్న ఇది ఆలోచించుకుని అది లేకపోయినా మిగతా అన్నీ ఆయనకి బాగానే ఉన్నాయి. మంచి బుద్ధి, తెలివితేటలు, మంచి ప్రవర్తన అంతా బాగుంది. అంటే సంతానం కలగక ముందంతా ధృతరాష్ట్రుడు బాగానే ఉన్నాడు, ఆయన ఆలోచనలు కూడా అంతా బాగానే ఉన్నాయి. ఆ తర్వాతే ఆయనలో మార్పు వచ్చింది. మంచి వ్యక్తిత్వం ఉంది, అన్నీ బాగున్నాయి కదా, నేను ఒక్కదాని గురించి ఎందుకు ఆలోచించాలి, పర్లేదు ఇచ్చి చేద్దాం, అసలైన కురువంశంతో సంబంధం కలుపుకోవడం మించిన అదృష్టం ఏముంది, మన గాంధారి చాలా అదృష్టవంతురాలని ఇచ్చి చేద్దామని అందరూ నిర్ణయించుకున్నారు. నమస్కారం.